మునేంద్రుడు చూస్తే అఖండమైన గౌరవ తపస్సులో ఉన్నాడే. అవునవును. కలిపితే శాపం పెడతాడేమో. అయినా కాకపోయినా వచ్చిందే అందుకు కదా. ఎలాగైనా ఈ మునేంద్రుడు చదువు నా చిన్న నారాయణ చేసి పైకి లేపుదు కాక. వందనమయ్యా మునేంద్ర, వందనాలు. వందనమయ్యా నారదా, వందనం. మా రాజ్యం వచ్చి, అవును, మా పట్నం వచ్చి మా తపస్సుకి భంగం కలిగించిన కారణం ఏమిటయ్యా నారదా? మునేంద్ర, ముక్కోటి మునేంద్రులు ఈ శారదభద్ర తపస్సు అయితే పెట్టారు గాని ఈ తపస్సు ఫలితం ఎవరికి దారిపోతారయ్యా మునేంద్ర? నారదా, ఏమంటివి ఏమంటివి ఏమంటివా? ఈ తపస్సు కూడా ఎవరికి దారబోతురనిదివా? అవును. ఈ ముక్కోటి మునింద్రులు మాలో మాకే వాదా పంతాలు వచ్చి, అవును, ఈ తపస్సుని ఎవరికి దారబోయాలో మాలో శబ్దం అవుతున్నామయ్యా. మునేంద్ర, మీరు గొప్ప అంటే మీరు గొప్ప, మీరు గొప్పని మేము గొప్పని మీలో మీరే విరమిగిపోతున్నారు కానీ మాలో మాకే వాదా పంతాలు వస్తున్నాయ్యా. మీకంటే గొప్ప వాళ్ళు, మిమ్మల్ని మించిన వాళ్ళు ఈ తిరుమూడు లోకాల్లో ముగ్గురు ఉన్నారయ్యా. ఏమిటి అహంకారం? ఈ నారదా ఏమి శాంతి? విజయశాంతి. ఇప్పుడు ఏమంటివి ఏమంటివి? అవును. ఈ తిరుముడు రాజ్యములో కన్నా గొప్పవారు, అవునవును, మమ్మల్ని మించిన వారు, అవును, ముగ్గురున్నారా? ఉన్నారు మునేంద్ర, ఉన్నారు. ఈ నారదా, ఆ ముగ్గురు పేరు నామములు ఏమి నారదా? మునేంద్ర, చెప్పమంటావా? అదిగో బ్రహ్మణ బ్రహ్మలోకమున అతనే 3 శిరస్సుల గలవాడు. ఎవరు ఎవరు? ఆ బ్రహ్మదేవుడున్నాడయ్యా. ఏం శాంతి? శాంతి వ్రతం లోపంటే మళ్ళీ మళ్ళీ శాంతి ఈ తిరుముడు రాజ్యములలో, అవునవును, 3 శిరసల గలవాడు బ్రహ్మదేవుడు ఉన్నాడా? అవును మునేంద్ర. ఈనారదా, బ్రహ్మదేవుడు కూర్చుని గంధాల రాసుకుని బ్రహ్మ, అవును, మాకన్నా గొప్పవాడు, మిమ్మల్ని మించిన వాడయ్యా. ఈ నారదా, ఇంకా ఈ తిరుముడు రాజ్యంలో 2 వారి పేరు నామములు ఏమి నారదా? చెప్పమంటావా మునేంద్ర? కైలాసమున అతనే 2 రూపాల గలవాడు. ఎవరు ఎవరు? భోలా శంకరుడున్నాడయ్యా. మాకన్నా గొప్పవారు ఉన్నారని చెప్పి మాకు కతుకమైన కోపాన్ని రప్పింది వయ్యా. నారదా, శంకరుడు, అవునవును, మాకన్నా గొప్పవాడా, మిమ్మల్ని మించిన వాడయ్యా. మెడలో పావును వేలాడు తీసుకుని చేతిలో శంఖం పట్టుకుని పులితో మొలక చుట్టుకుని ఇంటికి తిరిగిన బిచ్చగాడు మాకన్నా గొప్పవాడు, మిమ్మల్ని మించిన వాడయ్యా. మూడవ వారి పేరు నామం ఏమి నారదా? మునేంద్ర, మీరు చెప్పమంటున్నారు, కోపడుతున్నారు. మీ దైవ సహాయం మాకు కావాలి మునేంద్ర. నువ్వు తక్కువ పలుకునిచో చెప్పమంటావా మునేంద్ర? వైకుంఠపురమున అతనే పామునే పాకులా మార్చినటువంటి వారు ఆదిత్యమూర్తున్నాడయ్యా. మతి తప్పినదా, మత నెక్కినదా, శేష పాంపు మీద పౌళరించి ఆడవారితో కాళ్ళు పట్టించుకుని విష్ణు, అవును, మాకన్నా గొప్పవారు, మిమ్మల్ని మించిన వారయ్యా. మమ్మల్ని మించిన వారు అంటున్నావు కాబట్టి, అవునవును, ఇప్పుడే ఈ క్షణమే గొప్పతనం ఎంతుందో పరిశోధించుకుని వస్తున్నాయా. అలాగే మీరు వెళ్ళు.
వెళ్ళండి స్వామి. ఈ మునీంద్రుడు వెళ్తున్నాడే కానీ ఈ ఇచ్చేవారు 2 పిచ్చి మొక్కల టికెట్సే కాక 3 సార్లు